నమస్తేనే. నమస్తే అమ్మా. ఎట్లా నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్? బాగా నడుస్తుందమ్మా. ఏ పార్టీ ఉంది? బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది ఎక్కువ అవకాశాలు. ఎందుకంటారు? గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క నగరానికి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని లబ్ధి పథకాలు ఏవైతున్నాయో, గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో గతంలో వీడి కాంగ్రెస్ ప్రవేశం పథకాల కంటే కూడా ఎక్కువ పథకాలు ఉండే. దానికి ప్రజలు కూడా దానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ మళ్ళీ కావాలి. ఈ ప్రభుత్వం ఈసారి కనుక మాగంటి గోపీనాథ్ గారి మీద ఉన్న ప్రేమతోని మాగంటి సునీత గారిని గెలిపించడానికి కోసం స్లమ్లలో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా తిరుగుతున్నారు. వారికి ఎక్కువ ఓటేసే మీ దగ్గరకు వస్తున్నారా? మా దగ్గరికి వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ అన్న మా మందిలో లేడని ఆయన జ్ఞాపకాలతోని సునీత గారికి ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని ఆ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నారు. ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమెకు చాలా స్వాగతిస్తున్నారు. ఆమె ఫస్ట్ రోజు నామినేషన్ వేసిన రోజు కానీ, మీటింగ్ రోజు కానీ ఆమె భాజపాలకు అంటే ఆమె ఖలీలకు లోనై చాలామంది కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న ఓటర్స్ కూడా బాగా ఎక్కువ భావోద్వేగంతో ఉన్నారు. సో ఆ బాధతో ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అధిష్టానం అంటే అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన అధికార పార్టీకి ఓట్లు పడతాయన్న గ్యారంటీ ఏం లేదు కదా. దాని ఎట్లుంటుందంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలన్నీ కలుపుకొని వాళ్ళ బాగోగులు ఏమున్నాయి ఎట్లా అనేది చూసుకునే నాయకుడు కావాలి. గతంలో కేసీఆర్ గారు చూస్తుండే ఏ పబ్లిక్కి ఏ సామాజిక వర్గానికి ఎట్లా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని రకాల పథకాలు చేపట్టింది కేసీఆర్ గారు. ఇదే ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూసినట్టయితే ఇప్పుడు కొండా సురేఖని ఒక బీసీ మంత్రి అయినంత మాత్రాన ఒక ఆడపడుచని చూడకుండా కూడా మెడలు బట్టి బయటికి ఇంటేసే ప్రయత్నం జరుగుతుంది. మీరందరూ పబ్లిక్ అంతా చూస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు. ఇక్కడ బీసీ సామాజిక వర్గం కూడా చూస్తున్నది. ఎంత అన్యాయం అండి ఇది. ఒక బీసీ మహిళని పార్టీ నుంచి మంత్రి పదవిని తప్పించడం, అక్కడ ఆయన లేనిపోని అబండాలు ఆయన మీద వాళ్ళ పిఏ మీద వేసి, ఆ పిఏ వేస్తే ఇంకో పిఏని మారుస్తారు. అదే ఓఎస్డీ వేస్తే ఇంకో ఓఎస్డీ మారుస్తారు తప్ప ఈ మంత్రి పదవిని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎండోన్మెంట్ భూముల కోసం వాళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీ పెంచుకోవడానికి కోసం ఆ ప్రాపర్టీ నుంచి దీనికి నువ్వు చేస్తావా లేదా అని బలవంతం చేసి ఆమె సంతకం పెట్టకపోతే ఆమె బలవంతంగా సంతకం పెట్టించి ఆమె మీదనే అవనిందలు వేయించి ఆమెని మంత్రి పదవిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలంతా చూస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీకి. నమస్తే అమ్మ, మీ పేరు? గీత. ఎట్లా ఉంది ఇక్కడ మీ దగ్గర ఎలక్షన్స్ నడుస్తున్నాయి? మా దగ్గర ఎలక్షన్ టకాఫార్ నడుస్తుంది. మా దగ్గర టకాఫార్ నడుస్తుంది మా ఎలక్షన్స్. అంతేనా? ఏ పార్టీ ఎక్కువ ఉంది? మా టీఆర్ఎస్. ఎందుకంటారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ పర్సన్ అని చెప్పేసి కూడా తిరుగుతున్నారంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా. నవీన్ యాదవ్కే ఉంటుంది, మేడంది మేడకే ఉంటుంది. ఇప్పుడు ముందు నుంచి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ముందు నుంచి తిరుగుతున్నాడు. కాకపోతే ఇప్పుడు మాకు బీఆర్ఎస్ ఎక్కువ ఉంది. వచ్చే అవకాశాలు ఉన్నాయంట. వచ్చే అవకాశాలు అంటే ఆయన చేసిన పనులు మాదంటే గోపీనాథ్ అన్న బాగా చేసిండు మాకు. ఆ కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి మాకైతే తెలంగాణ రావాలనుకున్నది వచ్చింది. కొన్ని పనులు బాగానే చేసిండు, ఆయన అన్నీ చేసిండు. ఇప్పుడు నవీన్ గారు వస్తాడో రావడం మనం చెప్పలేం కదా. ఆయన ఇక్కడ లోకల్ మనిషి, ఆయన కూడా మనం వ్యతిరేకంగా చెప్పలేము. పర్సనల్గా అయితే మేడం వస్తుంది పక్క. నవీన్ మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ కంటే ఎక్కువ ఇక్కడ చేసిన మైనస్ పాయింట్లు కూడా ఎక్కువనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. మాకైతే ఏం కనిపించదు. ఎవరైనా చూపించాలి కదా. మైనస్ ఏముందో చూపిస్తే మేము దానికి రీజన్ చెప్తాం కదా. మైనస్ అయితే మాకు ఏం కనిపించవు. డెవలప్మెంట్ ఏం జరిగింది మరి? డెవలప్మెంట్ గురించి అంటే ఏం చెప్తారు? జరిగినాయి. ఒక్కటి జరగలేదని చెప్పితే మేము చెప్పగలుగుతాము. ఇది జరగలేదని చెప్పి మాకు రోడ్లు వేసిండు, నల్లలు ఫ్రీ ఇచ్చిండు, కరెంట్ అని ఇచ్చిండు. ఏ టైంలో ఫోన్ చేసి ఆ టైంలో ఆయన రెస్పెక్ట్ అయ్యేవాడు. నైట్ పగలని ఏం లేదు. అట్లా తిరిగి ఆయన ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకున్నాడు. చిన్న పిల్లలు పెద్దోళ్ళు అనకుండా తిరిగిండు ఆయన. దాని గురించి బాగా మేమైతే మాకైతే టీఆర్ఎస్ రావాలని కోరుకుంటాం. ఇప్పుడు మాగంటి సునీత గారు అంటే గోపీనాథ్ గారు చేసినంత రాజకీయంగా తను ఉండలేరు, ఒక ఆడామే కాబట్టి అంత ఘనంగా తిరగలేరు, రాజకీయం చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు దానికి? అది ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది కదా. మనం అనంగా తెలియదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు చేయలేదంటే ఇందిరాగాంధీ చేయలేదా? ఇందిరాగాంధీ చేసేపటికనే పక్క వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆడమేనే కదా. మొగోళ్ళే తక్కువ అని కాదు, మొగోళ్ళ కన్నా ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారు. కానీ ఆడవాళ్ళు బయట రానియ్యరు, మొగోళ్ళు దొక్కదామని చూస్తారు అంతే. ఆడవాళ్ళు చెయ్యండి అంటే ఏమీ లేదు. ఆడవాళ్ళని బయటికి రానియ్యరు బస్ అంతే. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఆడవాళ్ళని బయటికి రానియకుండా ఉండడం వల్ల
ఆడవాళ్ళు చేయలేకపోతారని అది చేస్తారు. ఇన్ని రోజులు అన్న ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాలేదు. సునీత మాగంటి గోపినాథ్ అన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఆమె బయటికి రాలేదు. ఒక్కసారి కూడా మేము ఆమె చూడలేదు. మరి ఇప్పుడు ఎట్లా తిరుగుతుందా? ఆమె బాగానే తిరుగుతుందా? మీతో మాట్లాడుతుందా? బాగా తిరుగుతుంది. ఆమె కూడా అవగాహన వచ్చింది కదా, వచ్చింది. ఆమె కూడా అవగాహన వచ్చింది, తిరుగుతుంది, చూస్తుంది, చెడు మంచి అన్న చూస్తుంది, అని చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు చెట్టు పెట్టాక నాకు పెద్ద కాయలు కాయాలంటే కాయే కదా, అది కొంచెం టైం పడుతుంది కదా. ఆమె కూడా కొంచెం రాజకీయాలు వచ్చే ముందు ఎవరికైనా భయమే ఉంటుంది. ఆమె కొంచెం రెండు ఉన్నాయి. ఆమె ప్లస్ పాయింట్లు ఏంటంటే కొత్తగా వచ్చింది రాజకీయం అంటే ఆమె లోకల్గా తెలియదు. ఇంకోటి ఏమో భర్త చనిపోయి ఉన్నది, బాధలలో ఉన్నది, అయినా తిరుగుతున్నామని మెచ్చుకోవాలి మనం. ఎట్లా నడుస్తుంది జూబ్లీహిల్స్లో? బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉంది ప్రచారాలు? బాగానే ఉన్నాయి, అన్ని పార్టీలు మంచిగానే ప్రచారం చేస్తున్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు 3 పార్టీల నుంచి కూడా క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి సో అన్ని పార్టీలు ప్రచారం బాగానే తిరుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎట్లా ఉంది, కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? సో ఇప్పుడు మనం హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసుకుంటే తెలంగాణ రాకముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ సప్లైలో కానీ, స్ట్రీట్ లైట్స్లో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుండే. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కేటీఆర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఎస్ఆర్డిపి కానీ, ఎస్ఎన్డిపి కానీ వాటి వల్ల మెయిన్గా ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో చాలా కేర్ తీసుకొని ట్రాఫిక్ సమస్యలు లేకుండా సిగ్నల్ ఫ్రీ చేయడం కానీ, మెయిన్ ఈ రోడ్స్ డెవలప్మెంట్ దానిపైన బాగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మా జూబ్లీహిల్స్కి ఏంటంటే హైటెక్ సిటీకి దగ్గర ఉండడం వల్ల ఎంప్లాయీస్ అందరికి కూడా రావడానికి పోవడానికి ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడం వల్ల మంచి జరిగిందనమాట. సో మళ్ళీ అట్లాంటి గవర్నెన్స్ వస్తేనే బాగుంటుందని జూబ్లీహిల్స్ ప్రజలందరం కూడా భావిస్తున్నాము. మరి మీరు అడిగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ చాలా తగ్గిపోయింది, మార్కెట్ అంతా బాగాలేదు. సో మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ జరగాలంటే బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ అంటే లోకల్గా నవీన్ యాదవ్ అనే పర్సన్ ఉన్నారు, అంటే బీజేపీ తరఫు నుంచి వెళ్ళి కూడా క్యాండిడేట్ని అయితే ప్రకటించేసింది. సో ఇప్పుడు టీఆర్ఎస్కి, బీజేపీకి, కాంగ్రెస్కి మూడిట్లో ఏది టఫ్ ఉందన్న? ముఖ్యంగా ఇప్పుడు ఇవి బై ఎలక్షన్స్ కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ లాస్ట్ 2 yearsలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే డెవలప్మెంట్ ఆగిపోయింది. వాళ్ళు చెప్పినట్టుగా పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? లేదేం రాలేదు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు? గట్టిపల్లి ఇంద్రాని. ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రచారం? బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. టఫర్గా జరుగుతుంది. టఫర్. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్. బీజేపీ ఇంకా రాలేదు, వచ్చిండ్రు కానీ ఇంకా ఎవరికి వాళ్ళు నామినేషన్ వేయలేదు కదా, ఇంకా రాలే. బీజేపీ కూడా ఇచ్చిండ్రని అన్నారు, టికెట్ ఇచ్చిండ్రు కానీ ఇంకా నామినేషన్ వేయలేదు. ఇక్కడ ఎట్లా ఉంది బీజేపీ ఏం నడుస్తలేదు రే. బీజేపీ కాంగ్రెస్ ఏం చేసుకుంటారో తెలియదు కానీ టీఆర్ఎస్ అయితే భలే నడుస్తుంది, కార్ జోరు నడుస్తుంది. అవును, నేను ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నా. ఆయన మాగంటి గోపినాథ్ టీడీపీలో ఉన్నప్పటి నుండి అక్కడే ఉంటున్నా. ఆయన టీడీపీలో నుంచి జంప్ అయ్యి టీఆర్ఎస్లోకి వచ్చేసిండు, ఇంకా వాళ్ళెంబడే ఉంటున్నా. పదవి రాకపోని మనకు అవసరం లేదు, మనకి ఇవ్వకపోని మన అభిమానంతో ఉంటున్నాం అంతే. మాకు డబ్బులు ఇవ్వాలి అవి ఇవి అని ఏం లేదు. ఈయననేనా నవీన్ యాదవ్ ఎట్లా ఉంది ఇక్కడ? స్థానిక వ్యక్తి, బస్తీల వ్యక్తి, చేస్తుండ్రు, చేసేవాళ్ళు బాగానే అవుతుంది కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం టీఆర్ఎస్ కాంగ్రెస్ జోరు నడుస్తుంది ఇక్కడ. ఎవరున్నారు? నవీన్ యాదవ్ అంటావా లేకపోతే సునీత గారు అంటావా? సునీత గారే. ఎట్టి కేకలకైనా సునీత గారే కివ్వు కేక అంతే. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా? నాకు తెలుసు, మాకు తెలిసిపోతుంది. మేడం గారు వస్తారని కంపల్సరీ వస్తుంది. ఆమె అభిమానము గోపినాథ్ పోయినందుకు, వాళ్ళ అమ్మాయిలది ఆ మేడం గారు తిరిగినందుకు ఆ దేవుడు కరుణిస్తాడు అంతే. కానీ అధికారంలో కాంగ్రెసే కదా ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కానీ వచ్చే వరకు అయిపోతుంది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు తిరిగినట్టు, మాగంటి గోపినాథ్ గారు చేసిన రాజకీయాలు సునీత గారు చేయలేరు, బయటికి రాలేరు. ఇప్పటి వరకే ఆమె బయటకు వచ్చిన మనిషి కాదు రాజకీయాల పరంగా. నడపలేస్తుందా పాటకోయిలా గెలిస్తే అని చెప్పేసి కూడా గెలుస్తుంది, నడుపుతుంది, గెలుస్తుంది. ఆమె వెనకాల కేటీఆర్ ఉన్నాడు కదా అన్న, ఇంకేందంట పెద్ద దిక్కు ఉన్నారు కదా. ఎట్లా నడుస్తుంది ఇక్కడ మీ దగ్గర? ఎలక్షన్స్ ఉన్నాయి కదా. కాకపోతే పోటాపోటీగా ఉంది కానీ నవీన్ యాదవ్ ఒత్తిడి జనం అనుకుంటున్నారమ్మా.
అంతేనా అవును. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చాలాసార్లు ఇంకో గెలిచారు. మంచిగా చేసిన కానీ ఇప్పుడు భార్యనే పడుతుంది కదా మరి ఇక ఆ మొహం గోపి గారి మొహం చూసి కొంతమంది ఇవ్వాల్సి వస్తుంది అని అంటున్నారు. ఈ కొత్త మళ్ళీ ఏదో నవీన్ ఏదో అని సపోర్ట్ ప్రచారం బాగా జరుగుతుంది. అయితే భర్త చనిపోయింది కాబట్టి మాగంటి సునీత గారు వచ్చి రావచ్చు, లేకపోతే పోటాపోటీగా ఉందమ్మా. అంతే ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు పార్టీని చూసి ఓటేయాలనుకుంటున్నారా లేకపోతే పర్సన్ చూసి ఓటేయాలనుకుంటున్నారా? పర్సనల్ భర్త దుఃఖం చూసి దుఃఖం చూసి వెళ్తుంది. అంతే ఏడుమ పెడుతుంది కదా, బాధ కలిది చేస్తుంది. ఓకే.